ఎంట్రన్స్ లో ఇలాంటి మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్టీసీ బస్ ఏపీఎస్ఆర్టీసీ సారీ. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? పవర్ బ్యాంక్ ఉంది, ఛార్జర్ మర్చిపోయని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చా. టెక్నాలజీ సరిపోయారు ఇద్దరును. చంద్రముఖి మూవీలో వెంకటాపురం రాజమహల్, అది జనతా గ్యారేజ్ మూవీలో మసీద్ సీన్ అయితే ఉంటుంది కదా. రీసెంట్ గా వచ్చిన మన పుష్ప 2 అలాగే రాజసాబ్ మూవీస్ లో ఫైట్ సీన్స్ కూడా ఇక్కడే షూట్ చేశారు. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకైతే. మనం గుంటూరు వెళ్దాం ఇక్కడ నుంచి. అరే అండ్ ఎవరికైనా చూపించండి రా. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ది బాహుబలి సెట్. బెటరా, అందులో తలకాయ బెటరా. సో ఇక్కడే కట్టప్ప బాహుబలి చిన్నప్పుడు సీన్ అయితే. సింహాసనం కుర్చీ దానికోసం కొట్టుకుంటున్నారు వీళ్ళు. నేను ఇప్పుడే రాట్లా, నేను ఇప్పుడే రాను. పల్లాల దేవ విగ్రహం ఎంత ఉందో. ఇక్కడ చూస్తున్నవన్నీ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా మట్కా మూవీ సెట్ గురించి. సో ఇప్పుడు దాని లోపలికే మనం వెళ్ళబోతున్నాం. మట్కా మూవీలో ఐటమ్ సాంగ్ అనేది ఇక్కడే షూట్ చేయడం జరిగింది. ఆ అంబియన్స్, ఆ సెట్ అయితే ఇంకా అలానే ఉన్నాయి, రిమూవ్ చేయలేదు. సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఆ సెట్ అనేది ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం చూసిన సీన్ అనేది ఆ పైన షూట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మూవీ సెట్ అయితే ఇదే. మనకి ఐటమ్ సాంగ్ లో ఏదైతే చూపించారో సెట్ ని సేమ్ యాజ్ టీజ్ అదే ఉంటుంది. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. మట్కా మూవీ సెట్ అయితే చూసేసాం కదా. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ లొకేషన్ కన్నా వెళ్లే ముందు మనకి ఇక్కడ కొన్ని అడ్వెంచర్స్ అయితే ఉంటాయి. అవేంటంటే జిప్ లైన్, జార్బింగ్, ఆర్చరీ అండ్ అలానే పెయింట్ బాల్ ఇవైతే ఉంటాయి. మీరు 2 days ప్లాన్ చేసుకొని ఉంటే మాత్రం దీన్ని ఒకసారి ట్రై చేయండి. 1 day ప్లాన్ చేసుకునేలాగైతే నేను అసలు రికమెండ్ చేయను. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి 1 day సరిపోతుంది. బట్ ఇలా అడ్వెంచర్స్ చేయాలి అంటే మాత్రం 2 days పడుతుంది. అడ్వెంచర్స్ చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ గో అండ్ ట్రై ఇట్. ఇందాక మనం చూసినవి మెయిన్వి మాత్రమే. అండ్ ఇక్కడ మనకి ఇంకా చాలా ఉన్నాయి, వాటిని డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి స్నాక్స్ అనేది లభిస్తున్నాయి. వాటి యొక్క ప్రైజెస్ అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో నేను వాటిని డిస్ప్లే చేస్తున్నాను చూడండి. గేమ్స్ ఆడతారు అనుకుంటే అట్లా ఆ సైడ్ అయితే బస్సు ఆగింది. ఇక్కడికి వచ్చి మనం టికెట్స్ పర్చేస్ చేసేసి ఇందాక డిస్ప్లే చేసినట్టు రేట్స్ చూసుకొని పర్చేస్ చేస్తే ఆ బస్సులో అయితే అడ్వెంచర్ చేయాలి. సో మళ్ళీ మనకు అడ్వెంచర్స్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మళ్ళీ మనం బస్సెస్ ఎక్కి లొకేషన్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మేము స్టార్టింగ్ ప్లేసెస్కే వచ్చాం. సో ఇప్పుడు మనమైతే లండన్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాం గాయస్. ఇదైతే మనకి క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఎందుకంటే మూవీస్ లో మనకి లండన్ స్ట్రీట్స్ లాగా అయితే మనకి చూపిస్తారు కదా, ఆ సీన్స్ అన్ని ఇక్కడే షూట్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా షోస్ అలానే లైవ్ లో పర్ఫార్మెన్స్ చేసి అయితే చూపిస్తారు. అందులో ఒకటే మనం ఇప్పుడు చూడబోతున్నాం. అదే లైవ్ పర్ఫార్మెన్స్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అండ్ విర్చువల్ షూట్ అన్నమాట. అంటే ఏంటంటే మనకి మూవీస్ లో బ్యాక్గ్రౌండ్ లో బ్లూ క్లాత్ అలానే గ్రీన్ క్లాత్ యూజ్ చేసి రికార్డ్ చేస్తారు కదా, అలాంటి సీన్స్ ని ఎలా షూట్ చేస్తారు, ఎలా ఎడిట్ చేస్తారు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం లైవ్ లో. ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసి మనకి అవతార్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, మార్వెల్స్ ఇలాంటి షూట్స్ అయితే చేస్తారు. మన తెలుగు మూవీస్ వచ్చేసరికి బాహుబలి, కేజీఎఫ్, సలార్ అలానే ఇక్కడ చూపిస్తున్న మూవీస్ అన్ని ఇక్కడే షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ లైవ్ లో బ్లూ స్క్రీన్ యూజ్ చేసి అవతార్ మూవీ అనేది ఎలా షూట్ చేశారో మనకి ఇప్పుడు లైవ్ లో ఇక్కడ చూపించబోతున్నారు చూడండి. సో ఇక్కడ అతను ఇక్కడ ఏదైతే చేస్తున్నారో అది అక్కడ డిస్ప్లే అవుతుంది బ్లూ స్క్రీన్ ద్వారా. Because of that only you are able to see avatar character on the screen. ऊपर का कैमरा हमारे आर्टिस्ट के ऊपर सेंसर्स को कैप्चर कर. ఇక్కడ ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆ పర్సన్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, అలానే చైర్ అయితే పట్టుకొని లిఫ్ట్ చేశారు. బట్ మనకి స్క్రీన్ లో అవతార్ క్యారెక్టర్ అనేది రీప్లేస్ అయింది, అలానే చైర్ కాస్త స్టోన్ గా మారింది. సో ఈ విధంగా టెక్నాలజీని అయితే యూజ్ చేసి అవతార్ మూవీ షూట్ చేశారు. అదే కాదు చాలా మూవీస్ ఇలానే షూట్ చేశారు. మన అప్కమింగ్ మూవీ అల్లు అర్జున్ గారిది రాకా మూవీ కూడా ఇలానే షూట్ చేస్తున్నారు. సో చూసారు కదా మనకి బ్లూ స్క్రీన్ యూజ్ చేసి అవతార్ మూవీ ఏ విధంగా షూట్ చేశారో. అండ్ మనకి అక్కడ ఫేస్ మీద డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డాట్స్ యూజ్ చేసి మన ఫేస్ ని రీప్లేస్ చేస్తారనమాట. ఆ విధంగా బ్లూ స్క్రీన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం బ్లూ స్క్రీన్ చూసాం, గ్రీన్ స్క్రీన్ కూడా ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ మనకి జవాన్ మూవీ ట్రైన్ సీన్ అయితే షూట్ చేశారు. సో మనం అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాం. ఇక్కడ హ్యాండ్ లిఫ్ట్ చేశాం కదా,
గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి మన బ్యాక్గ్రౌండ్ ని ఈ విధంగా అయితే రీప్లేస్ చేయొచ్చు. మీరు అక్కడ చూడొచ్చు, మేము ఇక్కడ ఇండోర్ సెట్ లోపల ఉన్నాం గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ తో. బట్ మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి ఫారెన్ కంట్రీలో ఉన్నట్టుగా అయితే చూపిస్తున్నారు. ఓవరాల్ గా మనకి బ్లూ స్క్రీన్ అలానే గ్రీన్ స్క్రీన్ ని యూజ్ చేసి ఈ విధంగా అయితే షూట్ చేస్తారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది డీజే వ్యాన్ అన్నమాట. ఇది మనకి ఈవినింగ్ టైమ్స్ మనం స్టార్టింగ్ లో చూసాం కదా యురేకా, అక్కడ డీజే ప్లే చేసి ఆ లైట్స్ తో డాన్స్ షో అయితే జరుగుతుంది. మీరు కనుక ప్రీవియస్ పార్ట్ 1 కనుక మిస్ అయ్యి ఉంటే టాప్ రైట్ సైడ్ కార్నర్ లో కార్డ్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అలానే కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి దాన్ని కూడా ఒకసారి చెక్అౌట్ చేయండి. దానికి కంటిన్యూషన్ ఈ పార్ట్ 2. హలో తిన్నావా? లేదురా, పెడతావా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? లండన్ స్ట్రీట్ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి ఆపోజిట్ లో వే టు ఎయిర్పోర్ట్ అనే ఒక బోర్డు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే మనకి ఎయిర్పోర్ట్ సెట్ అనేది ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసరికి హాస్పిటల్ ఉంది, దాని ఎదురు ఫేసింగ్ ఏమో ఎయిర్పోర్ట్ ఉంది. సో అక్కడ చూడండి జెట్ కూడా ఉంది. ఒకసారి ముందు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లోకి మేమే ఉన్నాం, ఎవరు ఇంకా రాలేదు. సో ముందుగా వెళ్ళిపోయి వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుందాం, మళ్ళీ లేకపోతే అందరూ వచ్చేస్తారు. అసలు ఏం చూడలేము ముందు. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా అయితే డిజైన్ చేశారు. అంటే అక్కడ ఫ్లాగ్స్ కూడా మీరు చూడొచ్చు. అలానే మనకి ఎంట్రన్స్ లో వెహికల్స్ అనేవి వస్తాయి కదా, ఇక్కడ ఆగుతాయి. సో అది అండ్ మన ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి గేట్స్ ఉంటాయి కదా, టర్మినల్ 1, 2, 3. సో అదైతే బోర్డు కూడా ఇక్కడ ఉంది. అలానే మనకి లెఫ్ట్ సైడ్ లో షాప్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి కొన్ని ఇండిగో అలానే కొన్ని రిసెప్షన్స్ కూడా ఉన్నాయి. అలానే మనం టాప్ లో చూసుకున్నట్టయితే టాక్సీ పార్కింగ్ అని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టారు, మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. నాకైతే అస్సలు ఐడియా లేదు ఎయిర్పోర్ట్ గురించి. అంటే నేను ఎప్పుడు మూవీస్ లో చూడటమే తప్ప రియల్ గా ఎప్పుడు వెళ్ళి విజిట్ చేయలేదు. సో రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నా ఇది. ఇక్కడ మనకి ఫ్లైట్స్ అలాంటివి అయితే ఏం లేవు, జస్ట్ దాని యొక్క సెటప్ మాత్రమే ఉంది. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం దాని గురించి తెలుసుకున్నాం, గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి ఏ విధంగా గ్రాఫిక్స్ చేసి షూట్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు మనం అయితే పైకి వెళ్దాం, లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. మా ఇద్దరికి మాత్రం ఇది ఫస్ట్ టైం గాయస్, ఇంతవరకు ఎప్పుడు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కనీసం రామోజీ ఫిలిం సిటీ వల్ల ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ దొరికింది. ఇది వస్తుందో లేదో చూద్దాం. ఓ వచ్చింది. లోపలైతే ఏం లేదు, జస్ట్ ఎంటీ. అంటే మా ఇద్దరికి ఫస్ట్ టైం కదా, సో అందుకని క్రేజీగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. అంటే ఫస్ట్ టైం కదా, అలానే ఉంటుంది అనుకోండి ఎవరికైనా. ఫ్లైట్ లో ఉన్నాం గాయస్, గోయింగ్ టు దుబాయ్. మూవీస్ లో ఫ్లైట్ లోపల సీన్స్ కోసం అయితే ఈ ఫ్లైట్ యూజ్ చేయడం జరిగింది. నితిన్ గారి ఇష్క్ మూవీ ఫ్లైట్ సీన్స్ అయితే ఇక్కడ షూట్ చేయడం జరిగింది. అవేంటో కూడా ఒకసారి చూసేయండి మీరు కూడా. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యువకుడి ప్రకటన. యో పైలట్ దించు దించు, ఎగిరిపోతున్నాం, ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. దించు, ఫ్లైట్ దించు, అర్జెంట్ దించు. మా అమ్మ ఫోన్ చేసింది, ఇంటికి వెళ్ళాలి నేను. దించు, దించేస్తున్నాను. సో ఎగ్జిట్ కి అయితే వచ్చేసాం. అంటే మనకి ఎయిర్పోర్ట్ సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకో లొకేషన్ కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు బోర్డు కూడా ఉంది, వే టు బస్ బోర్డింగ్ అని చెప్పి. ఆల్రెడీ మనకి బస్సు కూడా వచ్చేసింది. మనం వెళ్ళిపోయి ఎక్కేస్తే అక్కడ నుంచి ఇంకో లొకేషన్ కి తీసుకెళ్తారు మనల్ని. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీటికి మాత్రం తక్కువ లేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దేనికంటే వీళ్ళు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడే మన షారుఖ్ ఖాన్ గారి రావణ్ మూవీలో ఫైట్ సీన్ అయితే షూట్ చేశారు ఈ ఎయిర్పోర్ట్ సెట్ లో. అది కూడా చూసేద్దాం ఏంటో ఒకసారి. ఎదురుగా మనకి పైన కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, అవే మన రామోజీ ఫిలిం సిటీ హెడ్ ఆఫీస్, అలానే ఈటీవీ ఆఫీస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం వీటి గురించి. ఇది వచ్చేసరికి మనకి ఎంపీ బిల్డింగ్ అని పిలుస్తారు, అంటే మల్టీపర్పస్ బిల్డింగ్ అనమాట. దీన్నే మనకి స్కూల్, యూనివర్సిటీ, కాలేజెస్, లైబ్రరీస్, అలానే గవర్నమెంట్ ఆఫీసెస్ లాగా యూజ్ చేస్తారు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి చంద్రముఖి మూవీలో, అలానే కేజీఎఫ్, హిందీలో వచ్చేసరికి జాలీ అండ్ లిల్లీ మూవీస్ లో అయితే యూజ్ చేశారంట.
పార్ట్ 1 లో చూసిన మైసూర్ అండ్ ఢిల్లీ గార్డెన్ ఫ్రంట్ వ్యూ అయితే ఇది చూడొచ్చు ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే హార్ట్ బీట్ గార్డెన్ అని పిలుస్తారు. ఇదైతే మనకి వీడియోస్ అండ్ ఫొటోస్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. राइट साइड पे देखिए आपका ड्रॉपिंग पॉइंट है हवा महल. आप हवा महल से 60 to 70% रामोजी फिल्म सिटी को देख सकते हैं. सभी ध्यान से सुनिएगा. हवा महल देखने के बाद लेफ्ट साइड में डाउन में जाना पर पूरा नीचे जाना पर फिर से लेफ्ट टर्न लेना. आपको मायालोक शो देखने को मिलेगा. मायालोक शो देखने के बाद जैपनीज गार्डन है. जैपनीज गार्डन देखने के बाद आपको आगे से बस मिलेगी. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసరికి హవా మహల్ అంట. ఇక్కడ నుంచే మనకి 60 to 70% ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ వ్యూ మొత్తం అయితే కనిపిస్తుందంట. అలానే ఇక్కడ రాజస్థానీ స్టైల్లో డాన్స్ అయితే చేస్తారంట లైవ్ లో. అది కూడా చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఇదే మనకి 60 to 70% ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ వ్యూ మొత్తం ఇక్కడ నుంచి అయితే మనం కవర్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ లో మన మెగా ఫ్యామిలీలో ఒక హీరో గారి సాంగ్ అయితే షూట్ చేశారని చెప్పి మనం ఆల్రెడీ పార్ట్ 1 లో డిస్కస్ చేసాం. అది ఎవరికైనా తెలుసుంటే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇందాక మనకి బస్సులో కొన్ని ప్లేసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో అవే ఇవి. ఫస్ట్ అయితే మనం కిందకి వెళ్లి ముందు మసాలా మహల్ అయితే చూద్దాం. ఆ తర్వాత శాంక్చురీ గార్డెన్ అలానే జాపనీస్ గార్డెన్ కూడా చూద్దాం. ఆ మసాలా మహల్ అయితే ఇదే, అంటే ఏంటో కాదు ఒక రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి స్పెషల్ రాజస్థానీ టైప్ మసాలా ఫుడ్ అయితే దొరుకుతుంది. సో అక్కడ ఉండే వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ మసాలాస్ అయితే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఏం దొరుకుతాయి వాళ్ళ మెన్యూని కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో గుర్తొచ్చిందా? అదేనండి మన పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం మూవీలో సాంగ్. ఆల్రెడీ మన పార్ట్ 1 లో అయితే చూపించాం, బట్ మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తాను, చూసేయండి. గాయ్స్ ఒక్కసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ ప్రతి చోట ఇలాంటి బోర్డ్స్ అయితే ఉన్నాయి, మనకి ఏ డైరెక్షన్ లో వెళ్తే ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అని. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది వచ్చేసరికి మాయా లుక్ అన్నమాట. అంటే మూవీస్ అన్ని ఇక్కడైతే మనకి ఒక స్క్రీన్ మీద అయితే చూపించడం జరుగుతుంది. ఒకసారి అది కూడా ఏంటో చూసేద్దాం. సో మనమైతే ఇప్పుడు ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, వెల్కమ్ టు మాయా లోక్ అని. ఇక్కడ మనకి ఏంటంటే చిన్న చిన్న సెటప్స్ అయితే వేసి చూపిస్తున్నారు. అంటే మూవీ షూట్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఇలాంటి చిన్న చిన్న సెటప్స్ వేసి అయితే ఎలా షూట్ చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలని చెప్పి ఇక్కడ ఫస్ట్ మనకి ఇలా క్రియేట్ చేస్తారు. మీరు పైన చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మూవీ నేమ్ కూడా ఉంది, ఏ మూవీలో ఏ సెటప్ ఇక్కడ యూజ్ చేశారు అని. ఇక్కడ చాలా సెట్స్ ఉన్నాయి, మొత్తం ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఏ మూవీ సెట్స్ ని ఎలా నిర్మించారు, ఎలా యూజ్ చేశారు అనేది చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఈ థియేటర్ లోపల ఆ స్క్రీన్ మీద డైరెక్టర్ల యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఏమేమి మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారో అది మనకు అక్కడ స్క్రీన్ మీద అయితే ఇప్పుడు చూపించబోతున్నారు. జస్ట్ మూవీస్ యొక్క చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే ఇక్కడ మనకి చూపించబోతున్నారు. సో ఒకసారి అది కూడా చూసేద్దాం. అండ్ మనకి ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్ కోసం మూవీ పోస్టర్స్ అయితే నిర్మించారు. ఏ ఏ మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారో అవి మాత్రమే. ఖానా అరే ఎందుకు వచ్చావు ఆడికి? ఎందుకు వచ్చావు? ఏం చూస్తున్నాడు? ఏముందనా? जो भी फिल्में देखी है वह सभी इसी जगह यानी रामोजी फिल्म सिटी में शूट की गई है. चलिए जानते हैं ये फिल्में कैसी बनती हैं.
सिनेमा कहानी सुनाने से भी बढ़ के यह एक अद्भुत दृश्य आता है। मूवी के सेट सिर्फ इस्तेमाल की चीज ही नहीं, ये कल्पना को आकार देते हुए भावनाओं को बढ़ाते हैं। महलों से लेकर शहर के नजारों तक एक नई दुनिया रामोजी फिल्म सिटी के 10 एकड़ जमीन में निर्माण कर शूट किया गया है। उसे भी हम लोगों ने 1970 और 80 दशक के निर्माणों को और अलग अलग पहलुओं को जमा करके वास्तविकता का रूप देकर एग्जीक्यूट किया। जो सीक्वेंस चाहिए उसके हिसाब से बहुत ही प्रयास से एक सेट का डिजाइन करते हैं। सिनेमा के निर्माण के बाद थिएटर में बड़े पर्दे पर उसे देखकर दर्शक जितना ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది వచ్చేసరికి జాపనీస్ గార్డెన్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం జపాన్ కంట్రీ యొక్క పార్క్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో చూద్దాం అది ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని. అలానే సుస్వాగతం మూవీలో సాంగ్ బిట్ అయితే ఇక్కడ షూట్ చేయడం జరిగింది. అది కూడా చూద్దాం ఏంటో ఇప్పుడు. సో ఇప్పుడు చూసిన ఈ బిట్ అనేది ఇక్కడే షూట్ చేయడం జరిగింది. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో ఈ థీమ్ అయితే మనం చూసాం. ఒకసారి ఆ ట్రీస్ చూడండి, చాలా వింతగా వెరైటీగా ఉన్నాయి కదా. సో ఒకసారి మొత్తం చుట్టూ తిరిగి గార్డెన్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, ఎలా అనిపించింది మీకు ఈ ప్లేస్? మళ్ళీ లైఫ్లో ఇలాంటి నేచర్ని అలాంటి వాటర్ని చూడటం అయితే చాలా కష్టం నాకు తెలిసి. ఇక్కడతో మనకి షోస్ అలానే సెట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మనం ఎక్కువగా నేచర్కి సంబంధించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు ఫస్ట్ మా వాడికి ఆకలిస్తుందంట. ఇక్కడ బేకరీ ఉంది, ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. సో మేమైతే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అలానే 2 పఫ్స్ అయితే తీసుకున్నాం. మళ్ళీ యథావిధిగానే బస్సులోకి అయితే వచ్చేసాం. కాకపోతే ఈసారి మనమే లాస్ట్. అక్కడ స్నాక్స్ తినడం వల్ల లేట్ అయిపోయింది. అలానే ఫస్ట్ సీట్ మిస్ అయిపోయింది. లాస్ట్ సీట్ ఎప్పుడైనా ఫస్ట్ కూర్చోడానికి ట్రై వెనక నుంచి ఏం కనబడుతుంది, అది తప్ప. ఓకే, మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం చూడబోతున్నది వచ్చేసరికి అస్కరీ గార్డెన్ అంట. ఇక్కడ ఏంటంటే మన సరౌండింగ్స్ లో మనం కొన్ని బటర్ఫ్లైస్ అయితే చూసుంటాం, కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒక బటర్ఫ్లై కూడా లేదు మన సరౌండింగ్స్ లో. బట్ ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో దాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మనకి మెయిన్ గా ఎక్కువ స్పేస్ అనేది నేచర్ కి ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా ఫ్లవర్స్, ట్రీసే కనిపిస్తున్నాయి. పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంది, పొల్యూషన్ లేకుండా. ఇలాంటి ప్లేసెస్ ని మనం అరుదుగా చూస్తూ ఉంటాం, అలానే మూవీస్ లో చూస్తూ ఉంటాం. దానికి కారణమే ఈ రామోజీ ఫిల్మ్ సిటీ. అలానే మనకి ఇక్కడ ఇందాక రాజస్థానీ స్టైల్లో డాన్స్ వేసినట్టుగా ఇక్కడ మనకి ఫోక్ సాంగ్స్ కి డాన్స్ వేయడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ఎక్కువ మంది లేకపోవడంతో ఆ డాన్స్ అయితే చేయట్లేదు. కానీ మనమైతే ముందు బటర్ఫ్లై మ్యూజియంకి వెళ్ళిపోయి బటర్ఫ్లైస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇదే ఆ బటర్ఫ్లై మ్యూజియం అన్నమాట. సో మనకి ఇక్కడ లోపల ఏంటంటే ఒక బటర్ఫ్లై అనేది ఎలాంటి ఫ్లవర్స్ ని చూస్ చేసుకుంటది, ఎలాంటి ప్లేసెస్ లో ఉంటుంది, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అవి ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అరౌండ్ ది వరల్డ్ అలానే మన ఇండియాలో ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయో వాటి యొక్క సంఖ్య వేయడం జరిగింది. ఇక్కడ మీరు డిస్ప్లేలో చూసుకున్నట్టయితే ఒక బటర్ఫ్లై రావడానికి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, వాటి యొక్క రీసైకిల్ ని డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మనకి కొన్ని కామన్ ఫ్యాక్ట్స్ అయితే షేర్ చేయడం జరిగింది బటర్ఫ్లైస్ గురించి. అవేంటంటే అవి స్మెల్ చేయగలవు, అలానే వైబ్రేషన్స్ ని ఫీల్ అవ్వగలవు, కానీ సౌండ్స్ మాత్రం వినలేదంట. అలానే వీటికి కొన్ని కలర్స్ అనేవి దగ్గరగా ఉన్నప్పుడు కనిపిస్తాయంట. అవేంటంటే రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. అలానే మెయిన్ థింగ్ ఏంటంటే వాటి యొక్క లెగ్స్ ని అవి కొన్ని సమయంలో టేస్ట్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తాయంట. ఓకే, బటర్ఫ్లైస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరిగింది ఎంతో కొంత. సో వాటిని అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఇదే ఆ బటర్ఫ్లై గార్డెన్. దీని లోపలే బటర్ఫ్లైస్ అనేది ఉంచడం జరిగింది. అవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి, మనం వాటిని క్యాప్చర్ చేయొచ్చు. ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇందాక మనతో షేర్ చేసుకున్నారు కదా, అవి కొన్ని కలర్స్ ని మాత్రమే చూడగలవు అని. సో ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కానీ నాకు ఎక్కడ ఒక బటర్ఫ్లై కూడా కనిపించలేదు ఇక్కడ. బట్ చూద్దాం ముందు ఇంకా ఏమన్నా కనిపిస్తాయేమో అని.
కానీ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ మాత్రం చాలా బాగున్నాయి నాకైతే. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఈ బోన్ లో కొన్ని బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. అలానే చూడండి మీరు పైన కొన్ని బటర్ఫ్లైస్ అనేవి ఫ్లై అవుతూ ఇప్పుడు వస్తున్నాయి మన దగ్గరికి. ఇందాక స్టార్టింగ్ కాబట్టి మన దగ్గరికి ఏం రాలేదు. ముందుకు వెళ్తున్న కొద్దికి అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఒక బోన్ ఉంది, దీని లోపల కూడా కొన్ని ఉన్నాయి చూడండి. కానీ మనం చూసుకున్నట్లయితే బయట మన సరౌండింగ్స్ లో కూడా ఎక్కడ కూడా ఒక బటర్ఫ్లై కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న నెట్వర్క్ పొల్యూషన్ పెరగటం వల్ల వీటి యొక్క డెవలప్మెంట్ కూడా తగ్గిపోతూ ఉంది. మనం బయటికి రాగానే రైట్ సైడ్ లో మనకి ఇలా ఒక ఫోటో సెక్షన్ అయితే ఉంటుంది. ఒక బర్డ్ ని మన షోల్డర్ మీద ఆర్ హ్యాండ్ మీద ప్లేస్ చేసి ఫోటో తీసి మనకు ఒక కాపీ అయితే ఇస్తారు. కాకపోతే దానికి వాళ్ళు అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇందాక మనం బటర్ఫ్లైస్ అయితే చూసాం కదా, సో ఇప్పుడు బర్డ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇక్కడే మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ బర్డ్స్ అయితే ఇంపోర్ట్ చేయడం జరిగింది. అందులో ముందుగా మనం డక్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ బోర్డ్ లో మనకి వాటి యొక్క పేర్లు, అలానే ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేశారు, వాటి యొక్క లైఫ్ స్పాన్ గురించి చూపిస్తున్నారు. ఇక్కడతో మనకి డక్స్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బర్డ్స్ సెక్షన్ కి వెళ్ళి అక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రతి బర్డ్ దగ్గర మీకు ఇలాంటి పిక్చర్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు బర్డ్ నేమ్, లైఫ్ స్పాన్, అలానే ఏ కంట్రీకి చెందింది అని చెప్పి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రతి బర్డ్ దగ్గర ఆ ఇమేజెస్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఆ బర్డ్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఇక్కడ మనకి ఫ్రీ రేంజ్ బర్డ్స్ సెక్షన్ కూడా ఉంది. అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందో.
సో గాయస్ చూసారు కదా, ఐ హోప్ మీ అందరికి డిఫరెంట్ బర్డ్స్ గురించి అలానే వాటి యొక్క లైఫ్ స్పాన్ గురించి చూసారు, అలానే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడున్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూద్దాం ఇప్పుడు ఆ ప్లేసెస్ ఎలా ఉండబోతున్నాయో. అందులో మొదటిది వచ్చేసరికి క్రిపాలు కేవ్స్ అంట. సో ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు ఇక్కడికి, మేమిద్దరమే వచ్చాం. సో అందువల్ల మీకు ప్రతిదీ డీటెయిల్ గా చెప్పగలుగుతున్నాం, చూపించగలుగుతున్నాం. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాటర్ ఫాల్స్ ఇది మొత్తం సెటప్పే, రాక్స్ అయితే కాదు, కానీ ఆ వాటర్ ఫాల్ మాత్రం రియలే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో నిర్మించారు. ఇప్పుడు ఇందు లోపలికి వెళ్ళేసి ఆ కేవ్స్ లోపల ఏముందో తెలుసుకుందాం. ఆ కేవ్స్ యొక్క ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదే, మీరు చూడొచ్చు ఇప్పుడు ఏ విధంగా ఉందో. అలానే మనకి ఇది లోపలికి అండర్ గ్రౌండ్ కి అయితే ఉంది, వెళ్లే కొద్దికి ఇంకా స్టెప్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ పక్కన మనకి కొన్ని శిల్పాలతో చెక్కిన విగ్రహాలు అయితే ఉన్నాయి, బట్ ఇది మొత్తం ఒరిజినల్ అయితే కాదు, సెటప్ మాత్రమే. అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తులు శిల్పాలని చెక్కుతున్నట్టుగా అయితే మనకి నిర్మించి చూపిస్తున్నారు. అంటే మనకి ఇంతకు ముందు సంవత్సరాల్లో శిల్పాలని ఎలా చెక్కేవాళ్ళు అని చెప్పి తెలియజేయడం కోసం మాత్రమే. అలానే కొన్ని ఇక్కడ బొమ్మలు పెట్టి మెడిటేషన్ రూపంలో అయితే నిర్మించడం జరిగింది, మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇలాంటి ప్లేసెస్ ని విజిట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చుట్టుపక్కల చూస్తూ ఉండండి. ఎందుకంటే మేము ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మేము సైడ్ కి ఒక్కసారి చూడగానే భయం వేసింది అనమాట. అంటే మీకు చూడటానికి మీకు భయంకరంగా లేకపోయినా డైరెక్ట్ గా విజిట్ చేసినప్పుడైతే కొంచెం భయంకరంగానే ఉంది. చిన్నపిల్లలతో మాత్రం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు అవి చూసి భయపడొచ్చు. సో కేవ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోదాం. ఇదే మన నెక్స్ట్ లొకేషన్ అయితే. ఇక్కడ మనకి ఏంటంటే మనం ఇందాక చూసినట్లుగా డిఫరెంట్ కంట్రీస్ నుంచి బర్డ్స్ ని ఎలా ఇంపోర్ట్ చేశారో అలానే ట్రీస్ ని కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ని అయితే ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఆ ట్రీస్ ని కూడా మొత్తం చూపిస్తాను, చూసేయండి. గార్డెన్ ఉంది, మొత్తం ఫుల్ గ్రీనరీతో అయితే నిండిపోయి ఉంది. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని రెడ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి కొన్ని ఎమోజీస్ లాగా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్మైల్ ఎమోజీ, అలానే స్టార్, అలానే ఫ్లవర్, కొంచెం క్రేజీగా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇలాంటివి అయితే చూడలేదు. బట్ ఇక్కడ ఒకసారి ట్రీ చూడండి, ఈ గార్డెన్ ఏరియా మొత్తానికి ఇది ఒక్కటే ట్రీ. మనకి ఈ చెట్టు నీడ కింద అయితే కొంచెంసేపు ఉందాము, ఎందుకంటే ఎండ పైన మామూలుగా లేదు. అలానే ఇంకా ఎవరు రాలేదు కాబట్టి బస్సు కూడా ఆల్రెడీ వచ్చేసింది, బట్ అప్పుడే స్టార్ట్ అవ్వదు, అందరు వచ్చేసినాక స్టార్ట్ అవుతుంది. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ఇదే సన్ ఫౌంటైన్ అంట. అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా, సో దానికోసం అయితే సన్ ఫౌంటైన్ అని పెట్టడం జరిగింది. కొంచెం దగ్గర వరకు వెళ్ళి ఆ ప్లేస్ ను కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను, అసలు అది ఏ విధంగా ఉంది ఏంటి అని. అంటే మీరు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే దాని ఫ్రంట్ మనకి ఐ లవ్ రామోజీ అని చెప్పి ఉంది. అంటే మనకి ఇక్కడ కొన్ని ఫోటో సెక్షన్ కోసం అయితే అది ప్లాన్ చేశారు. ఇక్కడ ఫొటోస్ దిగే టైంలో మనకి పైన క్లియర్ గా స్కై అండ్ సన్ కనిపిస్తూ ఉంటది. మేబీ దానికోసమే దీనికి సన్ ఫౌంటైన్ అని పేరు పెట్టి ఉండొచ్చు. సో గాయ్స్, ఇక్కడతో చూడాల్సిన ప్లేసెస్ అన్ని అయిపోయాయి. ఇంకా కొన్ని షోస్ అలానే యాక్షన్ ఫిలిమ్స్ అయితే ఉన్నాయి, బట్ మేము ఇంకా లంచ్ చేయలేదు. ఒక షోని చూసుకొని ఆ తర్వాత మిగిలిన ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ ఇప్పటికే మన వీడియో అనేది చాలా లెందీ అయిపోయింది. మిగతా కంటెంట్ అంతా పార్ట్ 3లో ఎక్స్ప్లోర్ చేద్దాము. నాకు అర్థమవుతుంది ఈ సిరీస్ అనేది పెరుగుతూ వెళ్తుందని. దానికి మెయిన్ కారణమే మీకు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దానికోసం ఎన్ని పార్ట్స్ అయినా పర్లేదు,
అలానే మెయిన్గా మేము ప్రతి మూవీ సీన్ని మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడ షూట్ చేశారు, ఎలా షూట్ చేశారు అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తున్నాము. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మెయిన్గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇక్కడ దాకా చూసి ఆ పార్ట్ 3 ట్రైలర్ చూడకుండా వెళ్తే ఏమన్నా బాగుంటుందా? అట్లీస్ట్ 4 అన్న ఇవ్వచ్చు.